మార్గదర్శి ఫైనాన్స్ అనేటటువంటిది డిపాజిట్లు తిరిగిచ్చిందంటేనే తప్పు ఒప్పుకుంది. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటిది ఆస్తులు కూడా అమ్ముకోవాల్సొచ్చింది. టీవీ ఛానల్ కూడా అమ్ముకోవాల్సొచ్చింది. అమ్మి మరీ డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది. ఫైనాన్స్‌లో పెట్టిన డబ్బుల్ని దారి మళ్లించేశారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆళ్ళ ఆస్తులమ్మి డబ్బులివ్వాల్సిందే అన్నది నాడు రాజశేఖర హయాంలో వేసిన కమిటీ నివేదిక. నిజంగానే అట్లా ఆస్తులమ్మినే ఇచ్చారు. ఈనాడు కార్యాలయాలు, ఈటీవీ ఛానళ్ళు కొన్నిటిని అమ్మి మరి ఆ డబ్బులు కలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ కస్టమర్లకిచ్చారు. ఇదే నేను ఆ రోజున చెప్పింది. అదే నిరూపణ అయ్యింది. ఇప్పుడు దాంట్లో ఎలా మార్గదర్శి గెలిచినట్టు, ఎలా మార్గదర్శి సత్యం గెలిచినట్టు, మార్గదర్శి ఫైనాన్స్ కరెక్ట్ అని అక్కడ ఎవరూ చెప్పలేదు కదా. మనిషి చనిపోయారు కాబట్టి రామోజీరావు కేసు క్లోజ్ అవుతుంది. అదే సందర్భంలో ఇంకా పెనాల్టీలు వెయ్యాలి లెక్క ప్రకారం నేరం చేసినందుకు. ఆ పెనాల్టీలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెయ్యాలి. ఎందుకేదో నేను వాళ్ళ వెంట పోరాడతానని చెప్తున్నారు ఉండవల్లి.